విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, సో ఇవాల్టి బడ్జెట్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? కేవలం అంకెల గారడీగా చెప్తున్నటువంటి ప్రతిపక్షాలకి మీ ఓటా, లేదు అని అంటే ఇది ప్రజాపాలనకు సంబంధించి ప్రజల కోసము వాళ్ళ సామాజిక ఆర్థిక న్యాయం కోసం తీసుకొచ్చినటువంటి బడ్జెట్, అలాగే 3 సార్లు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 3వసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. సో గత బడ్జెట్లకి పోలిస్తే ఈ బడ్జెట్ ఎలా భిన్నం అంటారు? రోజా గారు, అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్. కరెక్ట్. తర్వాత 2021-22 బడ్జెట్ 2,00,000 కోట్లు దాటిన బడ్జెట్. తర్వాత 2025-26 బడ్జెట్ 3,00,000 కోట్లు దాటిన బడ్జెట్. బట్ ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి పెట్టినటువంటి బడ్జెట్ అవుట్లే 3,24,234 కోట్లు. అంటే గత బడ్జెట్ కి అడిషన్ గా 20,000 కోట్ల రూపాయలు అడిషన్ గా పెట్టారు ఈ బడ్జెట్ లో. ఇది ఈ అవుట్లేస్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత. అయితే ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్ ఎలా ఉంది అనేటటువంటి దానిపైన రకరకాలైనటువంటి కామెంట్స్ వస్తున్న సందర్భంలో ఈ బడ్జెట్ పెట్టడానికి ముందు ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆఫ్ ద రికార్డ్ ఏం చెప్పారు అని అంటే, ఈసారి పెట్టే బడ్జెట్ ఇన్నోవేటివ్ గా ఉంటది అని చెప్తూ, గత బడ్జెట్లలో సంక్షేమము, అభివృద్ధి, బట్ ఈ బడ్జెట్ లో థర్డ్ వన్ కూడా యాడ్ చేశారు, ప్రభుత్వ లక్ష్యాలు, ప్రభుత్వం యొక్క విధానాలు కూడా ఉంటాయి అని చెప్పారు. అందుకే బట్టి విక్రమార్క గారు సుదీర్ఘమైనటువంటి బడ్జెట్ ప్రజెంటేషన్ చేశారు. అబ్జర్వ్ చేశారో లేదో మీరు, 12 గంటలకి ప్రారంభమైతే 2 గంటలకు అయిపోయింది. అంటే దాదాపు 2 గంటల బడ్జెట్ ప్రసంగం. బడ్జెట్ ప్రసంగంలో ఈసారి మనం గమనించింది ఏంటంటే, ప్రభుత్వ విధానాలు, లక్ష్యాలు, పాలసీలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఓ పెద్ద గందరగోళం బడ్జెట్ తో పాటు, కేటాయింపులతో పాటు ఇవంతా కూడా చెప్పేశాడు 2 గంటల పాటు. అయితే బడ్జెట్ ప్రసంగం మాట్లాడుతున్నప్పుడు బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పారు. ఏం మాట చెప్పారంటే, బడ్జెట్ అంటే అంకెలు సంఖ్యల సమాహారం కాదు, అది ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి, ఆశలు ఆకాంక్షలు కి ఒక సంకల్ప పత్రాన్ని ఇస్తున్నాను అనేటటువంటి చెప్పాడు. బట్ అది వాస్తవంగా బడ్జెట్ లో కనపడిందా లేదా అనేటటువంటిదే మనం చూడాల్సినటువంటి అంశం. అయితే ఈసారి బడ్జెట్ ప్రభుత్వం చెప్తున్నంత గొప్పగా లేదు. ఎందుకు అంత గొప్పగా లేదు అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడితే, ముందు అసలు బడ్జెట్ లో ఇది 3వసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్. అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఒకటి పెట్టారు, కానీ అది లెక్కలోకి తీసుకోవద్దు మనం. ఈ 3వది పూర్తి స్థాయి బడ్జెట్. అయితే దీంట్లో వీళ్ళు కొత్తగా ప్రాక్టీస్ చేసింది చూసి తర్వాత లోపాలు చూద్దాం. మరి లోపాలు వెతికితే ఇంతకుముందు వెతికారు కాబట్టి దాన్ని పక్కన పెట్టి, బడ్జెట్ లో ఉన్నటువంటి కొత్తదనం ఏముందంటే, కొద్దిపాటి కొత్తదనం ఉంది. అది ఏంటి అని అంటే, ఫస్ట్ థింగ్ చాలా ఒక మాట చెప్పారు బట్టి విక్రమార్క గారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇది ఒక చాలా బిగ్ ప్రోగ్రామ్ ని అనౌన్స్ చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, తెలంగాణలో పుట్టటము, జీవించటం ఒక గొప్ప వరం ఈ పథకం ఉంది కాబట్టి, ఇది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా లేదు అని చెప్పారు. బట్ ఇది కేసీఆర్ ప్రభుత్వంలో రైతు బీమా పథకం లాంటిదే ఇది. కాకపోతే దీని కవరేజ్ చాలా పెద్దది. ఎంత కవరేజ్ ఉంది అంటే, 1,15,00,000 కుటుంబాల కవరేజ్ ఉంది. ఎవరు చనిపోయినా 5 లక్షల రూపాయలు బీమా ఇస్తామనేటటువంటి ఒక బిగ్ ప్రోగ్రామ్ ని ల్యాండ్ చేశారు. కాకపోతే ఇట్లా ప్రోగ్రామ్ ల్యాండ్ చేసినప్పుడు ప్రభుత్వం చాలా స్పష్టతలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పథకానికి బడ్జెట్ లో ఎంత నిధులు ఉన్నాయి, నామ్స్ ఏంటి, ఇట్లాంటి స్పష్టత ఇవ్వకుండా ఈ పథకాన్ని అనౌన్స్ చేశారు. కాబట్టి ఓ డౌట్, అనుమానం ఏమొస్తుందంటే, బహుశా ఇది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా లాగా మారుతుందా, లేకపోతే రాజీవ్ అవకాశం లెక్క మారుతుందా అనేటటువంటి ఒక సందేహం ఉంది. దానికి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. అది చేయట్లేదనే కదా వాళ్ళ ఇందిరమ్మ అలాగే రాజీవ్ వాళ్ళ ఆత్మలు క్షోభిస్తాయి, వాళ్ళ పేర్లు పెట్టి ఇవన్నీ నెరవేర్చట్లేదని అన్నారు. నేను అంత క్రిటిసిజంలోకి వెళ్ళను, కానీ ఉన్నటువంటి వాస్తవాలు నేను ముందు చెప్తున్నాను. తర్వాత రెండోది, ఈ బడ్జెట్ లో కొద్దిగా ఇన్నోవేటివ్ గా వాళ్ళు పట్టుకురావడానికి చేసినటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే, ఈ స్కూల్ ప్రైమరీ నుండి నర్సరీ నుండి ఇంటర్మీడియట్ వరకు అసలు డ్రాప్ అవుట్స్ బాగా అవుతున్నాయి, ప్రభుత్వ కళాశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లోకి పిల్లలు రావట్లేదు అనేటటువంటి ఉద్దేశంతో మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ ని ఇంటర్మీడియట్ వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇదొకటి. ఇక్కడ ప్రభుత్వం ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది. ఏంటి అని అంటే, మన తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ కాలేజీలు ఉన్నవే 149 డిగ్రీ కాలేజీలకు కూడా ఈ మిడ్ డే మీల్స్ ని ఎక్స్టెన్షన్ చేస్తే బాగుండేది.
తర్వాత దాంతో పాటు ఇన్సప్లిమెంట్ గా వాళ్ళు చేసింది ఏంటి అని అంటే బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ లాంటి ఒక అల్పాహార పథకాన్ని ఇది ఎలక్షన్స్ కు ముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చారు. తమిళనాడులో ఉంది, ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నటువంటి పథకాలే. బట్ వీటితో పాటు బడ్జెట్ లో ఏదన్నా చెప్పుకోదగ్గ అంశం ఉందంటే ఒకే అంశం ఉంది. మొత్తం బడ్జెట్ అవుట్లేలో 47,000 కోట్ల రూపాయలను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా పెట్టారు. ఈ గత బడ్జెట్ లో 33, మొన్న లాస్ట్ బడ్జెట్ లో 36,000 కోట్లు, ఈసారి 47,000 కోట్లు. కొద్దిగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పెంచారు, దాన్ని ఆహ్వానించవచ్చు. బట్ ఈ మూడు తప్ప మిగతా అంతా కూడా ఎలా ఉందనంటే గత బడ్జెట్ కి కొనసాగింపుగానే ఉన్నట్టుగా కనపడింది దీంట్లో. ఇది అయితే అసలు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి రావటానికి అత్యంత కీలకమైనటువంటి ప్రామిస్. ఎప్పుడైనా మీరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు ప్రజలు ఏం చూస్తారంటే ప్రభుత్వంగా మాకు ఇచ్చినటువంటి హామీల పట్ల బడ్జెట్ లో ఏమి కేటాయింపులు ఉంటాయి, ఏమి చెప్పబోతున్నారని చూస్తారు. అంటే ఆ ప్రామిసెస్ ఏమున్నాయనేది కనుక ఇక్కడ వెతికితే ఫస్ట్ థింగ్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రాము తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 గ్యారంటీస్. అసలు వాళ్ళు బేసిక్ గా అధికారంలోకి రావటానికి చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడినటువంటి గ్యారంటీ అది. 6 గ్యారంటీస్ లో మీరు చూడండి, ఫస్ట్ బడ్జెట్ లో 47,000 కోట్లు కేటాయించారు, లాస్ట్ బడ్జెట్ లో 56,000 కోట్లు కేటాయించారు. బట్ ఈ బడ్జెట్ కి వచ్చేసరికి 50,000 క్రోడ్స్ మాత్రమే కేటాయించారు. అంటే -6,000 క్రోడ్స్ పోయినాయి. -6,000 క్రోడ్స్ పోవటం వల్ల 6 గ్యారంటీస్ ని పకడ్బందీగా ఎట్లా అమలు చేస్తారనేటటువంటి ఒక బిగ్ క్వశ్చన్ రేజ్ అవుతుంది. బట్ ఆల్టరేషన్స్ అటు ఇటు మార్చుకుంటారు తప్ప, బట్ ఈస్ అ బిగ్ లాస్. 6,000 -6,000 క్రోడ్స్ ఒక్క గ్యారంటీస్ మీదనే బడ్జెట్ విత్ డ్రాల్ వచ్చింది అని అంటే ఎట్లా? అసలు ఇక్కడే ప్రతిపక్షాలు కూడా దీన్నే హైలైట్ చేస్తూ ఉన్నాయి. ఈ 6 గ్యారంటీలకి పాడుగట్టారు. రోజా గారు ఒక మాట, దీంట్లో మనం క్యాలిక్యులేటెడ్ గా చూడాల్సిన అంశం ఏంటంటే అసలు 6 గ్యారంటీస్ ని అంటే 13 ప్రామిసెస్ ఉన్నాయి దీంట్లో. 6 గ్యారంటీస్ లో 13 ప్రామిసెస్. ఈ 13 ప్రామిసెస్ ని పకడ్బందీగా అమలు చేయాలంటే ప్రభుత్వానికి 80,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. కానీ బడ్జెట్ లో లాస్ట్ బడ్జెట్ లో 3,04,000 కోట్లు ఉన్నప్పుడే 56,000 కోట్లు కేటాయిస్తే మీరు 3,24,000 కోట్లకు వచ్చినప్పుడు అబ్వియస్లీ 60 నుండి 65,000 కోట్లు వచ్చి ఉంటే ఒక అటెన్షన్ క్రియేట్ అయ్యేదే, ఇంకా దీన్ని గ్యారంటీలను పక్కడ్బందీగా అమలు చేయగలిగే వాళ్ళే. మరి అట్లా రాకుండా -6,000 క్రోడ్స్ వచ్చేసరికి ఇది ప్రాబ్లం. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు గ్యారంటీలోనే ఒక అంశం చెప్తాను. ఒక ప్రామిస్ ఏం చేశారంటే ఈసారి బడ్జెట్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రోజా గారు, ఏంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే దిస్ ఇస్ అన్ థర్డ్ బడ్జెట్ టు ది కాంగ్రెస్ పార్టీ. ఇది 3వ బడ్జెట్, ఇంకొక పూర్తి స్థాయి బడ్జెట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ బడ్జెట్ లో మిరాకిల్స్ ఉంటాయి, గవర్నమెంట్ చాలా అగ్రెసివ్ గా ముందుకు పోతుంది అని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకపోయేసరికి బడ్జెట్ డౌన్ గా కనపడుతుంది, మనకి డౌన్ అయినట్లుగా కనపడుతుంది. దాంట్లో ఒక ఉదాహరణ చెప్తాను. బడ్జెట్ పెట్టడానికి ముందు గవర్నమెంట్ ఒక ఫీలర్ వదిలింది. ఆ ఫీలర్ ఏంటి అని అంటే పెన్షన్లు, వృద్ధాప్యపు పెన్షన్లు 2,000 నుంచి 2,500కు ఒక ఇన్స్టాల్మెంట్ 500 రూపాయలు పెంచుతారని ఒక బ్రహ్మాండమైన ఫీలర్ వదిలింది. అందరూ దాని మీద ఎదురు చూశారు. కానీ వాస్తవంగా బడ్జెట్ వచ్చేసరకు అదే 2,000 రూపాయల పెన్షన్ ఉంచటం ఒక అసంతృప్తి అయితే, ఒక నిరాశ అయితే, రెండోది బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు చెప్పినటువంటి మాట నమ్మదగ్గిందిగా లేదు. ఏంటి, ఈసారి మేము కొత్తగా 2 లక్షల పెన్షన్లు ఇస్తామన్నాడు. ఎస్, ఓకే, దాన్ని ఆహ్వానించాలి కదా. కానీ ఇదే బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎంత తెలుసా? 14,861 కోట్లు. లాస్ట్ బడ్జెట్ లో అంతే అమౌంట్, ఈ బడ్జెట్ లో అంతే అమౌంట్. లాస్ట్ బడ్జెట్ లో 45 లక్షల మంది లబ్ధిదారులు, ఈ బడ్జెట్ లో కూడా అదే అమౌంట్ కి 45 లక్షల లబ్ధిదారులు ఉంటారు. మరి మీరు 2 లక్షల మంది అడిషనల్ బెనిఫిషియర్స్ కి డబ్బులేవి? అంటే డబ్బులు కేటాయించకుండా మీరు బెనిఫిషియరీ నంబర్ చెప్పటం వల్ల అనుమానాలు వస్తున్నాయి. దిస్ ఇస్ ఎ మేజర్ డ్రాబ్యాక్ ఇన్ ది 6 గ్యారంటీస్. 6 గ్యారంటీస్ లో మనకు కనపడ్డటువంటి ఒక మేజర్ ప్రాబ్లం ఇది. రెండోది, ఇందాక నుంచి చాలా మనం చర్చలో ఒక అంశం, మంచి అంశం వచ్చింది. 2 కీలక రంగాలకి ఈసారి నిధులు తగ్గినాయి. ఎట్లా తగ్గినాయి? మనకి వ్యవసాయ రంగానికి పోయిన బడ్జెట్ లో 24,000 కోట్లు ఉంటే ఈసారి 23,000 కోట్లు, అంటే 1,000 కోట్లు తగ్గింది. నీటిపారుదల రంగానికి పోయినసారి 23,000 కోట్లు ఉంటే ఈసారి 22,000 కోట్లు, 1,000 కోట్లు తగ్గింది. మీరు చూడండి, 2 కీలకమైనటువంటి రంగాలు
గ్రామీణ రంగానికి సంబంధించినవి. Correct. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 24, 23, 23, 22 అంటే అంకెల సమాహారం కనపడింది తప్ప వాస్తవంగా ఈ రంగాలపైన అటెన్షన్ జరగలేదు అనేది ఇది స్పష్టం చేస్తుంది. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఇంకొక 2 కీలకమైన రంగాలు, విద్యా ఆరోగ్య రంగాలు చాలా కీలకమైనటువంటి రంగాలని మనమే చెప్తున్నాం కదా. విద్యా రంగానికి ఈ బడ్జెట్ లో మీరు చూడండి, ఇది కూడా బడ్జెట్ కదా, 21,000, 23,000, 26,000 ఇట్లా కేటాయించుకుంటూ వచ్చారు. ఫస్ట్ బడ్జెట్ లో 21,000 కోట్లు, నెక్స్ట్ బడ్జెట్ లో 23,000 కోట్లు, ఈసారి బడ్జెట్ లో 26,000 కోట్లు. ఇప్పుడు మా మానవత అన్న చెప్పినట్టు 8% నిధులు కేటాయించారు. ఇస్ ఎన్ గుడ్ 8%. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రామిస్ ఏం చేసింది తెలుసా? 15% విద్యారంగానికి నిధులు కేటాయిస్తామని ఒక ప్రామిస్ చేసింది. వెర్ ఇస్ 15%? ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వెరాస్ ఢిల్లీ 23% కేటాయిస్తుంది, బీహార్ 18% కేటాయిస్తుంది, అస్సాం 18% కేటాయిస్తుంది, రాజస్థాన్ 17% కేటాయిస్తుంది. మనం ఇంకా 7-8% దగ్గరే ఆగిపోయినాం. కాబట్టి ఇప్పుడు కేటాయింపులు పెంచుకుంటూ వస్తున్నారు తప్ప దిస్ నాట్ అన్ అప్రోప్రియేట్. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, ఆరోగ్య రంగం. ఇంకా విచిత్రమైన తెలుసా ఆరోగ్య రంగానికి? ఫస్ట్ బడ్జెట్ లో 11,000 కోట్లు, సెకండ్ బడ్జెట్ లో 12,000 కోట్లు, ఈ బడ్జెట్ లో 13,000 కోట్లు. అంటే ఒక మ్యాజిక్ ఫిగర్ ని పెంచుకుంటూ వచ్చారు. అంటే ఒక సిరీస్ ఆఫ్ నంబర్ ని పెంచుకుంటూ వచ్చారు తప్ప అటెన్షన్ ఫోకస్ పెట్టి నిజంగా విద్యా ఆరోగ్య రంగాల మీద ఒక ఫోకస్ పెట్టి వాటి నాణ్యతను పెంచాలనేటటువంటి ప్రయత్నము ఎక్కడ జరిగింది అనేటటువంటి ఒక ప్రశ్నకు మేబీ టైం లేదేమో వాళ్ళ దగ్గర, ఇవ్వలేకపోతుంది. టైం లేకపోవడం మేబీ